సిటీ న్యూస్ కు స్వాగతం. ఆషాఢ పర్వదినాలను పురస్కరించుకొని పలు దేవాలయాలలోని అమ్మవార్లు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ పర్వదినాలను పురస్కరించుకొని పలు ఆలయాలలో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిజాంపేటలోని శ్రీ ఆదివనవలమ్మ తల్లి అమ్మవారికి భక్తులు సారె సమర్పించారు. వివిధ రకాల పూలు, పండ్లను అమ్మవారికి సారెగా సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కాయగూరలతో శాకంబరిగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సర్కారు తోటలోని శ్రీ తేజస్ శివ కాళికా ఆలయంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. तस्य भाविनः कुशतीरो मातरः तस्मानरङ्गमातः इष्टदेवः आपणिः రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం రేయనక పగలనక అహర్నిశలు పనిచేస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. టీబీ టెస్టుల కోసం 50 లక్షల రూపాయలతో పట్టణంలోని పీహెచ్సీ నందు నూతనంగా నిర్మించనున్న నూతన భవనానికి కృష్ణప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్కు పీహెచ్సీ సిబ్బంది ఘన సన్మానం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో వెనుకబడిపోయిన రాష్ట్రం టీడీపీ కూటమి ప్రభుత్వంలో దినదిన అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అర్జా వెంకట నగేష్, తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి సీరం ప్రసాద్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయ్యూం, పీహెచ్సీ వైద్య అధికారులు, సిబ్బంది, రెవెన్యూ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓం దేవీం వాచమజంత దేవాస్తాం స్వరూపాః పశువదంతే. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పెడనకు చెందిన విద్యార్థినికి సహాయ ఫౌండేషన్ వితరణ అందించింది. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పెడనకు చెందిన విద్యార్థినికి సహాయ ఫౌండేషన్ వితరణ అందించింది. పెడన పట్టణంలోని 10వ వార్డు రాజీవ్ నగర్ కాలనీకు చెందిన కుర్మా ఆంజనేయులు శ్యామల కుమార్తె అయిన సాత్విక బట్ట జ్ఞానకోటయ్య హైస్కూల్లో 10వ తరగతిలో 572 మార్కులు సాధించి కడప ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించుకుంది. అయితే కనీస ఫీజులు చెల్లించలేని ఆమెకు ఎన్ఆర్ఐ కుప్ప వరప్రసాద్, గాయత్రిల సహకారంతో 8,000 రూపాయలు ఆర్థిక సహాయం సహాయ ఫౌండేషన్ అందజేసింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బైలపాటి జ్యోతి, ఫౌండేషన్ అధ్యక్షుడు ఉస్మాన్ బాషా, చల్మలశెట్టి ఆనంద్, హేమలత, కోన వెంకటేశ్వరమ్మ, రౌతుల ప్రసాద్, ఖుర్షిద్ బేగం, కాగిత శంకర సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. సాత్విక అనే పాప, మా వార్డు పాప, ఆ పాప జడ్పీటీహెచ్ స్కూల్లో ఫస్ట్ రావడం చాలా సంతోషకరం. ఆ బిడ్డకి ముందు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి బిడ్డలు ఇంకా చదువుకోవాల్సిన పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పాపను ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకోవాలని, అట్లాగా చదువుకోవటానికి సహాయం లేక చదువుకోలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ సహాయ ఫౌండేషన్ వాళ్ళు సహాయం చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా పాప కుర్మా సాత్విక పెన్న జెడ్పీ స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీట్ వచ్చింది. సహాయ ఫౌండేషన్ వాళ్ళు ఇటీవల మెమెంటోలు ఇచ్చారండి. అప్పుడు ఎవరికన్నా లేబర్ ఉంటే సహాయం చేస్తామని చెప్పారండి. అప్పుడు ఆ మెమెంటోలు ఇచ్చిన మీటింగ్లో మా మేడం గారిని కొండ వెంకటేశ్వరం గారికి కాల్ చేసి చెప్పాము.
మేడం గారు ఇట్లా మేము చాలా లేబర్ అండి, ఇట్లా వచ్చింది మా పాపకి అని చెప్తే ఆమె పెద్ద మనసుతోటి మాకు ఈ అమౌంట్ అనేది చూశారు. వెంకటేశ్వరమ్మ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాది చిలకలపూడి సహాయ ఫౌండేషన్ ద్వారా మేము పేద పిల్లలకి చదువు నిమిత్తం ఏమన్నా ఇవ్వాలని మా గొప్ప వెంకట సత్యవరప్రసాద్ అనే స్నేహితుడు యుఎస్లో ఉంటారండి. వాళ్ళ డొనేషన్ ద్వారా ఈ కూర్మా సర్టిఫికేట్ ఒక 8,000 రూపాయలు చదువు నిమిత్తం సహాయ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తున్నాను. 2 తెలుగు రాష్ట్రాలలో కవితల పోటీలలో ద్వితీయ స్థానం సాధించిన జర్నలిస్టు సూర్యనారాయణకు మోపిదేవిలో ఘన సన్మానం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల కవితల పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన జర్నలిస్టు సూర్యనారాయణకు మోపిదేవిలో ఘన సన్మానం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో కవితల పోటీలో ద్వితీయ స్థానం సాధించిన నాగాయలంకు చెందిన జర్నలిస్టు గొరుముచ్చు సూర్యనారాయణను ఘనంగా సన్మానించారు. మోపిదేవి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యనారాయణను నియోజకవర్గంలోని మీడియా ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు దుశ్శాలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించి మెమోంటోలను అందజేశారు. మోపిదేవి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు, సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, అవనిగడ్డ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారి సంస్మరణ సందర్భంగా వారు నిర్వహించినటువంటి రచనా పోటీల్లో పార్టిసిపేట్ చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి వ్యాసరచన కవిత అందించి ద్వితీయ బహుమతి పొందినటువంటి సూర్యనారాయణ గారికి మోపిదేవి ప్రెస్ క్లబ్లో వారికి సన్మానం చేయడం జరిగింది. జర్నలిస్టు మిత్రులందరితో కలిసి ఈ దివిసీమ నుంచి ఇంత ప్రతిభ కలిగినటువంటి సూర్యనారాయణ గారికి ఇంతకు మంచి గుర్తింపు రావడం ఆయనతో పాటు తోటి జర్నలిస్టులందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఈయన మరిన్ని అవార్డులు ఇంకా పొందాలని, ఆయనకున్నటువంటి ప్రతిభని మా లాంటి వారికి మరింతగా అందించాలని చెప్పేసి కోరుకుంటూ దివిసీమ పాత్రికేయుడికి అవార్డు రావడం అనేది గొప్ప విషయం. మా రామోజీరావు గారు ఇటీవల మరణించగా ఆయన మీద ఈటీవీ యూట్యూబ్ వాళ్ళు పోటీలు నిర్వహించడం, ఆ పోటీలకి ఈయన పాల్గొనడం, సూర్యనారాయణ గారు పాల్గొని కవిత రాయటం, ఆ కవితకి ద్వితీయ బహుమతి రావటం, దాంతోపాటు ఆయనకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందండి. మన దివిసీమకు చెందిన పాత్రికేయుడు సూర్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈటీవీ యాజమాన్యం కూడా నాగాలంకలో కవిత చదివాను. ఆ కవిత చదివిన తర్వాత చాలామంది స్పందించి పత్రికలో ప్రచురించారు. అనంతరం యూట్యూబ్ ఛానల్లో రామోజీరావు స్మారకంగా కవితల పోటీల్లో పాల్గొనమని కోరితే నేను రాసి కవిత పంపించాను. అది నవీన మహర్షి అనే కవిత శీర్షిక పేరు. అది రాసిన ద్వితీయ బహుమతి ఇచ్చారు. ఈ ద్వితీయ బహుమతి ఇచ్చినందుకు వాళ్ళకి యూట్యూబ్ యాజమాన్యానికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నన్ను తోటి పాత్రికేయుని గుర్తించి ఈ సన్మానం చేయడం ఆనందంగా ఉంది. ప్రెస్ క్లబ్కి నా అభినందనలు తెలుపుతున్నాను. ఇటీవల యూట్యూబ్ ఛానల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి కవితల పోటీలు పెట్టారు. దాంట్లో నాకు ద్వితీయ బహుమతి, నగదు బహుమతి పంపించారు. ఈ సందర్భంగా నేను గ్రూప్లో పెడితే పాత్రికేయులు స్పందించి నాకు అభినందనలు తెలిసి ఈరోజు సన్మానం చేసినందుకు ఆనందంగా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.